హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎస్ఎస్సిలో మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ ఉంటాయి, వాటి క్వాలిఫికేషన్, ఏజెస్, అప్కమింగ్ మనకి ఏ నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. అలాగే మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలీ బోర్డు వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి, అలాగే ఫ్రీ మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు కలిగే అడ్వాంటేజ్, స్కాలర్షిప్ టెస్ట్కి సంబంధించిన వివరాలు అనేవి కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ప్రతి వాళ్ళ ఫ్రీ టెస్ట్ అనేది యాక్సెస్ అనేది చేసుకోండి. ఓకే, సో మనకి ఫ్రీ టెస్ట్ వివరాలు చూసే ముందు ఒకసారి ఎస్ఎస్సిలో మనకి చూసినట్లయితే, ఎస్ఎస్సిలో మనకి వన్ ఆఫ్ ద బ్యూటీ ఏంటి అంటే ఎవ్రీ క్వాలిఫికేషన్కి కూడా ఎస్ఎస్సి నుండి నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా వస్తూ ఉంటుంది. చాలా రకాల నోటిఫికేషన్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అయితే విడుదలవుతూ ఉంటాయి. కాకపోతే దాంట్లో మేజర్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్ఎస్సి సిజిఎల్, ఓకే, అలాగే మనకి ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ తో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, అలాగే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్స్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే విడుదలవుతూ ఉంటాయి. ఎనీ డిగ్రీ, అలాగే మనకి స్టాట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. అలాగే మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ లో 60% మార్కులు అనేవి ఇంటర్మీడియట్ లో వచ్చి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కొన్ని రకాల పోస్టులు అయితే ఉంటాయి. ఎనీ డిగ్రీతో కూడా చాలా రకాల పోస్టులు అయితే మనకి సిజిఎల్ లో అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో కొన్ని రకాల పోస్టులకి 18 నుండి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్, కొన్ని పోస్టులకి 18 నుండి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే సిజిఎల్ లో ఉంటుంది. ఓకే, 10+2 ఆర్ ఈక్వలెంట్ తో సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఏజ్ అనేది 18 to 27 అయితే ఉంటుంది. అలాగే మనకి ఎంటీఎస్ కి సంబంధించి 10వ తరగతి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా కొన్ని పోస్టులు 18 నుండి 25 సంవత్సరాలు, 18 నుండి 27 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మనకి ఏప్రిల్లో క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో మనకి సిజిఎల్ 2025 నోటిఫికేషన్స్ అయితే మనకైతే ఎనీ టైం మనకి ఏప్రిల్లో మనకైతే విడుదలయ్యే అవకాశం ఉంది. క్యాలెండర్ ప్రకారం 22 ఏప్రిల్ ఆ టైంకి అయితే వస్తుంది అన్నారు. కాస్త అటు ఇటుగా అయితే ఏప్రిల్లో మనకి సిజిఎల్ 2025 నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఈ రోజు ఫ్రీ మాక్ టెస్ట్ సిజిఎల్ 2025 ఆల్ ఇండియా వైడ్ మెగా స్కాలర్షిప్ ఛాలెంజ్ ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఆల్ ఇండియా వైడ్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుంది. 29, 30 అంటే ఈ రోజు, రేపు శనివారం, ఆదివారం, రేపు 7 గంటల దాకా మాత్రమే ఈవినింగ్ మనకి అందుబాటులో ఉంటుంది. సో ఎవరన్నా రాయాలనుకుంటే కనుక మీకు పిన్ కామెంట్ లోను, వీడియో డిస్క్రిప్షన్ లోను, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మీరు ఈ ఆలీ బోర్డ్ లో ఈ సిజిఎల్ మాక్ టెస్ట్ అనేది రాయొచ్చు. ఆలీ బోర్డు గురించి తెలిసిందే కదా మీకు, క్వాలిటీగానే వాళ్ళు టెస్ట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా యాక్సెస్ చేసుకోండి. మీరు ఫ్రీగా ఈ టెస్ట్ రాయడంతో పాటుగా ఈ టెస్ట్ లో కనుక మీరు మంచి స్కోర్ సాధిస్తే కనుక మీకు వచ్చే మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక, సో మీరు ఆలీ బోర్డ్ లో ఏదైనా ప్రొడక్ట్స్ అనేవి టెస్ట్ సిరీస్ కానీ, పీడిఎఫ్స్ కానీ, ఏదైనా కోర్సెస్ కానీ బై చేసినప్పుడు మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీకు వాళ్ళు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి 60% దాకా కూడా మీకు మంచి స్కోర్ వచ్చినట్లయితే ఆలీ బోర్డ్ లో ఏదైనా కోర్సెస్ బై చేయాలన్నా, పీడిఎఫ్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ బై చేయాలన్నా కోర్స్ పైన మీకు అయితే డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అలాగే ఫ్రీగా కూడా మీరు మాక్ టెస్ట్ అనేది రాసి మీకు సిజిఎల్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం రాసే వాళ్ళకి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మాక్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఐడియా అయితే వస్తుంది. అలాగే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి రాస్తున్న వాళ్ళకి మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉంది, ఆల్ ఇండియా వైడ్ గా టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ర్యాంక్ అనేది కూడా అనాలిసిస్ చేసుకుని ఆల్ ఇండియా వైడ్ గా ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అనాలిసిస్ అనేది చేసుకుని దాన్ని బట్టి మీకు స్కోర్ ఎంత వస్తుంది ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా క్లారిటీ అయితే వస్తుంది. దాన్ని బట్టి మీరు కాంపిటీషన్ లో ఎలా ఉన్నారు, మీరు ప్రిపరేషన్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయాలా, ఎలా ఉంది, ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా రియల్ టైం ఎగ్జామ్ లా ఉంటుంది కాబట్టి ఆల్ ఇండియా వైడ్ ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు అయితే యూజ్ అయితే అవుతుంది. నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లో కానీ, కామెంట్ సెక్షన్ లో కానీ, టెలిగ్రామ్ లో కానీ ఉంటుంది లింక్ అనేది. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో వర్కింగ్ ఈమెయిల్ ఐడి దాన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ నౌ అనేది క్లిక్ చేయండి. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అవ్వమని చెప్పి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మొబైల్ నంబర్, మెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేయొచ్చు. లేదా పైన డైరెక్ట్ గా గూగుల్ అని ఉంటుంది. గూగుల్ మీద క్లిక్ చేస్తే మీరు మొబైల్ ఆర్ పీసీలో ఆల్రెడీ మీ యొక్క మెయిల్ అనేది లాగిన్ అయి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా ఆ మెయిల్ మీద క్లిక్ చేసినా మీరు డైరెక్ట్ గా లాగిన్ అయిపోవచ్చు. ఏదైనా బ్యానర్స్ అనేవి వస్తే ఇక్కడ మీరు అయితే క్లోజ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు ఎస్ఎస్సి సిజిఎల్ 2025 టైర్ 1 స్కాలర్షిప్ టెస్ట్ లైవ్ టెస్ట్ అని అయితే ఉంది. ఓకే, 1 hour టైం, 100 క్వశ్చన్స్, 200 మాక్సిమం స్కోర్ అని ఉంది కదా. జాయిన్ మీద అయితే క్లిక్ చేయండి. సో జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టేక్ టెస్ట్ అనేది క్లిక్ చేయండి. మీరు మొబైల్లో యూస్ చేస్తుంటే కనుక క్రోమ్ బ్రౌజర్ లో డెస్క్టాప్ మోడ్ అయితే పెట్టుకుని అయితే ట్రై చేయండి. ఈ విధంగా ఒక వీడియో పైన డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద స్టార్ట్ టెస్ట్ ఇన్ అని చెప్పి ఒక 10 seconds టైమర్ అయితే రన్ అవుతుంది. జస్ట్ 10 seconds అయితే వెయిట్ చేయండి.
ఓకే. మీరు ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఈ టెస్ట్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. టైమ్ అయిన తర్వాత స్టార్ట్ టెస్ట్ అని క్లిక్ చేయండి. సేమ్ మెయిన్ ఎగ్జామ్‌లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ మెయిన్ ఎగ్జామ్‌లో మీ ఫోటో డిస్‌ప్లే అవుతుంది. ఓకే. మీ డీటెయిల్స్ అనేవి, రోల్ నంబర్ అవన్నీ ఉంటాయి. అలాగే ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఏ క్వెషన్ నుండి, ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్కులొస్తాయి. ఓకే. ఇలాంటివన్నీ కూడా నెగెటివ్ మార్కింగ్ అలాగే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి కదా! ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్ ఎగ్జామ్ రాస్తుంటే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్న తర్వాత మనకి సీజీఎల్ అనేది ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది కదా! సో, మనకి ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ టెస్ట్ అనేది క్లిక్ చేయండి. టెస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా క్వెషన్ అనేది మీరు చదువుకొని సాల్వ్ చేసి ఆన్సర్ అనేది అయితే పెట్టొచ్చు. ఎగ్జాంపుల్ రాండమ్‌గా ఏదో ఒకటి పెట్టి చూపిస్తున్నాను. మీరు ఈ విధంగా ఎగ్జామ్ అనేది ఆన్సర్ పెట్టి సేవ్ అని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ పక్కన చూడొచ్చు. సెలెక్ట్ చేసి ఆన్సర్ చేసినవి గ్రీన్ కలర్‌లో, విజిట్ చేయనివైతే మనకి రెడ్ కలర్‌లో, అలాగే మనకి క్వెషన్ పెట్టి మనకి మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టినట్లయితే ఈ విధంగా వస్తుంది. జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టినట్లయితే ఈ విధంగా ఈ కలర్‌లో వస్తుంది. మీకు టెస్ట్ గురించి ఐడియా ఉండే ఉంటుంది కదా! సో, ఈ విధంగా క్వెషన్స్ అనేవి ఉంటాయి. రీజనింగ్, నాన్ వర్బల్ అలాగే జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి క్వెషన్స్ గాని ఓకే. సో, ఈ విధంగా మీరు టెస్ట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు టెస్ట్ అనేది కంప్లీట్‌గా రాసినట్లయితే గనక మీకు ఫైనల్‌గా టెస్ట్ అయిపోయిన తర్వాత మీ ర్యాంక్ ఎంత, ఇవన్నీ కూడా స్కోర్ ఎంత ఇవన్నీ డిస్‌ప్లే అవుతాయి. అలాగే సేమ్ మనకి రేపు 7 గంటలకి ఓకే. 6:30 ఆ టైంకి ఒకసారి మళ్ళీ లాగిన్ అయ్యి చూసినట్లయితే రేపటిలోగా అందరూ కూడా ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఓవరాల్‌గా ఇండియా వైడ్ అందరూ రాసిన తర్వాత మీ ర్యాంక్ అనేది అప్‌డేట్ అవుతుంది. మీ ర్యాంక్ ఎంత, ఓకే. మీకు ఓవరాల్‌గా పర్ఫార్మెన్స్ ఎంత కంపేర్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన స్కోర్ ఆధారంగా వాళ్ళు మీకు మెయిల్ గాని, ఇంటిమేషన్ గాని చేస్తారు. ఒక కోడ్ ఎవరన్నా ఇస్తే గనక. సో, దాని ద్వారా మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి బై చేయాలనుకుంటే ఏదైనా టెస్ట్ సిరీస్ గాని, కోర్సెస్ గాని ఆలీబోర్డ్‌లో సో, ఆ డిస్కౌంట్ కూపన్ యూజ్ చేసుకొని అయితే మీరు చేయొచ్చు. లేదా అట్‌లీస్ట్ అందరూ కూడా టెస్ట్ అయినా సరే ఫ్రీగా యాక్సెస్ ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు టెస్ట్ అయితే రాయడానికి అయితే ప్రయత్నించండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లోను, పిన్ కామెంట్‌లోను, టెలిగ్రామ్ ఛానెల్‌లోను ప్రొవైడ్ చేస్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఫ్రీగా టెస్ట్ అనేది అయితే యాక్సెస్ చేసుకుంటారు. ఓకే. మనకి సీజీఎల్‌కి సంబంధించి చూసినట్లయితే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2025 డిగ్రీ క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం కదా! దీని టైర్ 1 ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ 22 ఏప్రిల్‌లో వస్తుంది. మనకి మే మంత్ దాకా టైం అయితే ఉంటుంది. జూన్, జూలైలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఎస్ఎస్‌సి అఫీషియల్‌గా ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం. అలాగే మనకి ఏప్రిల్ నెలలో సెలక్షన్ పోస్ట్‌కి సంబంధించిన ఫేజ్ 13 నోటిఫికేషన్ అనేది కూడా రాబోతుంది. అలాగే నెక్స్ట్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఢిల్లీ పోలీస్‌కి సంబంధించి నోటిఫికేషన్ గాని, అలాగే సీహెచ్ఎస్ఎల్ అనేది అయితే మే మంత్ ఎండింగ్‌లో అయితే వస్తుంది. అలాగే ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది అయితే జూన్ 26న అయితే రావడం జరుగుతుంది. అలాగే స్టెనోగ్రాఫర్ అనేది 29th జూలైన, అలాగే జూనియర్ ఇంజినీర్ అనేది 5 ఆగస్టున, అలాగే కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఓకే. అలాగే మనకి ఢిల్లీ పోలీస్ మేల్ అండ్ ఫీమేల్ ఓకే. కానిస్టేబుల్ డ్రైవర్ మేల్, అలాగే హెడ్ కానిస్టేబుల్ ఇలాంటి అప్‌కమింగ్ చాలా నోటిఫికేషన్స్ అనేవి కూడా 2025లో అయితే రాబోతున్నాయి. ఓకే. మేజర్ అయితే 10th ఇంటర్‌లో సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అలాగే మనకి సెలక్షన్ పోస్ట్ గాని, ఢిల్లీ పోలీస్ ఇలా రకరకాల నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఎస్ఎస్‌సి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీ ప్రిపరేషన్ అనేది అయితే స్పీడప్ చేయండి. ఇంకా స్టార్ట్ చేయకపోతే త్వరగా స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్స్ అనేవి అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాయి. మీరు సీజీఎల్‌కి ప్రిపేర్ అయినట్లయితే హార్డ్‌గా అట్‌లీస్ట్ మీకు సీజీఎల్ రాకపోయినా సీహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో లేదా ఎంటీఎస్ అనే అట్‌లీస్ట్ ఏదో ఒక జాబ్ అన్నా సరే మీకు ఈజీగా అయితే వస్తుంది. మీరు సీజీఎల్ లెవెల్‌లో హార్డ్‌గా ప్రిపేర్ అవ్వండి. ఆ లెవెల్ ప్రిపరేషన్ చేసినప్పుడు మీకు సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అనేది ఈజీగా అయితే క్రాక్ అయితే చేయొచ్చు. ఓకే. ఇది మనకి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఫ్రీ టెస్ట్ అనేది అయితే యాక్సెస్ చేసుకుంటారు. ఓకే. థాంక్ యూ.